ఎందుకని జెమ్స్ లేరు, కొత్త కొత్త పిల్లలు, కొత్త తరాలు, కొత్త బ్యాచ్లు బ్యాడ్మింటన్లో మనం క్రికెట్తో పోలిస్తే తక్కువ చూస్తున్నాం. ఒక పేరెంట్గా మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఏం చెప్తారు దీనికి సొల్యూషన్ అంటే? సొల్యూషన్ ఏం లేదండి. అంటే క్రికెట్‌కి వేరే స్పోర్ట్స్‌కి ఉన్నంత క్రేజ్ బ్యాడ్మింటన్‌లో లేదు బేసిక్‌గా. సో, అసోసియేషన్స్ స్ట్రాంగ్ అవ్వాలి. ఆ ఫండింగ్ కుషన్ ఇవ్వాలి మనం. ఆ కుషన్ ఇస్తే గానీ మనము అంటే పేరెంట్స్ గూడా పుష్ చేయడానికి రెడీ అవుతారు. మీరే చెప్పారు క్రికెట్‌కి ఉన్నంత ఆదరణ మిగతా స్పోర్ట్స్‌కి ఉండట్లేదని. మీ బాబు ఇంట్రెస్టెడ్‌గా బ్యాడ్మింటన్ వైపు వచ్చాడా? లేకపోతే మీ లేదు. ఇంట్రెస్ట్ కూడానా? లేదు. తను ఇంట్రెస్టెడ్‌గానే వచ్చాడు. అండ్ యాక్చువల్‌గా ఫుట్‌బాల్ జాయిన్ చేద్దామని అనుకున్నాము. బట్ దెన్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్‌లో కూర్చుంది. దెన్ హీ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్. లాస్ట్ ఇయర్ ఇక్కడే ఎంకేఎస్‌లోనే అండర్ 11 స్టేట్ ఛాంపియన్ ఇక్కడే అయ్యింది. స్టేట్ ఓకే. మల్కా సెకండ్. బ్యాడ్మింటన్ అకాడమీ గురించి మీ మాటల్లో. Malka badminton, I think they are providing very good. I think there are three players, Abhishek Kanapala and all those మంచి మంచి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్స్ దే హ్యావ్ హియర్ శ్రేయస్ కానీ శ్రిత కానీ దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్.